నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. వైసీపీ ట్రోలర్స్కి దేని ట్రోల్ చేస్తున్నాం, ఎవరిని ట్రోల్ చేస్తున్నాం అన్న విజ్ఞత రోజు రోజుకి నశిస్తుంది. మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒక విలువలతో కూడిన సదస్సు జరిగిందండి. మొన్నే, ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, జరిగింది. దానికి చాగంటి లాంటి వారు పెద్ద మనుషులు అండ్ ప్రవచనకర్త ఆయన వచ్చి పిల్లలకి విలువల గురించి మాట్లాడారు. అండర్ ద గైడెన్స్ ఆఫ్ నారా లోకేష్ గారు. ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్నపిల్లలందరికీ విలువలతో కూడిన విద్యను అందించాలి, కుటుంబ వ్యవస్థ పైన బాధ్యత, ప్రేమ, అలాగే మర్యాద అనేది నేర్పించాలి. ప్రతి ఒక్క పిల్లలు రేపు ఎదిగినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్కి రూపకర్తలుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించాలి అని చెప్పిన ఉద్దేశంతో మొన్న ఒక సదస్సు నిర్వహించారు. దాంట్లో చాగంటి వారు తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, మర్యాద ఎలా ఇవ్వాలి, తోబుట్టువులతో ఎలా ఉండాలి, గురువుల పట్ల ఎలా ఉండాలి, విద్య అనేది ఎలా ఉంటుంది, మహిళలకు ప్రాధాన్యత గురించి అందరూ విశ్లేషించారు. ఆ రోజు స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. ఆ రోజు ఆ జరుగుతున్న సభలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ అమనమ్మ గారి గురించి ఎలా మాట్లాడారు, ఆవిడ చెప్పిన మాటల్ని ఆయన వ్యాసంలో ఎలా రాశారు అని చెప్పి కూడా ఆ రోజు గుర్తు చేసుకున్నారు. ఇంతకు మించి ఏమీ జరగల. పర్టికులర్గా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, వైఎస్ విజయం అని, వైఎస్ షర్మిలారెడ్డి అని పేర్లు కూడా తీల. లేకపోతే ఒకప్పుడు మన మాజీ, లేకపోతే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అని కూడా ఎక్కడ మాట్లాడకుండా సర్వసాధారణంగా ఆయన కూర్చుని ప్రవచనాల్ని, విలువల్ని పిల్లలకి చెప్పడంలో చాలా రకాల ఉదాహరణమైన కథల్ని తీసుకుని వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇది చాలామంది స్వాగతించారు. ఈ మూని చాలామంది ఇది కదా కావాల్సిన పరిమాణం, మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు బాగుపడాలంటే, రేపు అనేది బాగుండాలంటే వీళ్ళు బాగుండాలి, ఈ బేస్ బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో పిల్లల దగ్గరికి ఇలాంటి విలువలు తీసుకెళ్తే ఖచ్చితంగా 5 ఏళ్ల టెన్యూర్లో పిల్లల మానసిక ధోరణి మారిపోయి మరీ ఆలోచించాలంటే తల్లికి తండ్రికి మర్యాద ఇచ్చే పిల్లల కింద ఎదుగుతారు అని చెప్పి, కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి, మెరుగుపడుతుందని చెప్పి అందరూ స్వాగతించారు. ఇదంతా ఒక చిన్న పాజిటివ్ ఎఫెక్ట్. నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి? నువ్వు కొట్టేసావా గుమ్మడికాయ, మేము కొట్టలేదు. తల్లి పేరు ఎత్తితే వైసీపీ, చెల్లి పేరు ఎత్తితే వైసీపీ, ఏ పేరు ఎత్తినా వైసీపీ, పందన్నా వైసీపీ, నక్కన్నా వైసీపీ. ఎవరు అడిగారు మిమ్మల్ని? అసలు మీరు ఆటలోనే లేరు, అరటి పండు కూడా కాదు, ఏం లేకుండా తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు చాగంటి గారి మీద ట్రోల్స్ పరంపర నిర్వహించారు. సబబా ఇది? ఒక ప్రవచనకర్తను కూడా వదలరా? ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా, ఆఖరికి క్యాబినెట్ హోదా ఇచ్చినా కూడా ఆయన వాడాల్సిన వెహికల్స్ కూడా వాడకుండా, ప్రోటోకాల్ అనేది లేకుండా, ఆఖరికి టీ ఇచ్చిన టీ తాకుండా, మొబైల్ బిల్ వాడుకోమన్నా వాడుకోకుండా, మంచినీళ్ళు కూడా తాకుండా, నేను ఎంతవరకు ఉపయోగపడతానో అంతవరకు ఉపయోగపడతాను, నాకు దీని నుంచి ఏమీ వద్దు, పిల్లలు బాగుపడితే చాలు, విలువలు నింపగలితే చాలు, నా జీవితం ధన్యం అని ముందుకు వచ్చిన ఒక పెద్ద మనిషిని ఈరోజు వైసీపీ వాళ్ళందరూ కూర్చుని దాడి మొదలెట్టారు. నాకు అర్థం కాదు. తల్లి పేరు ఎత్తితే డెలికేట్, సిస్టర్ పేరు ఎత్తితే డెలికేట్, పందంటే డెలికేట్, నక్కంటే డెలికేట్. ఇన్ని డెలికేట్ సిచ్యువేషన్లో ఎందుకు పడేస్తున్నారు మీరు? ఈ ప్రశ్నలు అందరికీ రావా? ఇదే సిచ్యువేషన్ వస్తుంది రేపు. ఇంట్లో అమ్మని చెల్లిని ఆదరించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు బయటకెళ్ళి ఇంకొక అమ్మ ఇంకో చెల్లితో ఎలా నువ్వు మెప్పు పొందగలుగుతావు అని ప్రజలు అడుగుతారని తెలీదా? ఇక్కడ ఆయన మాట అనలేదు, మీ ట్రోల్ లేపారు కాబట్టి ఆ ట్రోల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు. ప్రజలు అనుకోరా? ఇంట కలిసి రచ్చగడు అంటారు, ఇల్లోడిపై రచ్చోడిపై కూర్చున్న వాళ్ళకి వాల్యూ ఏముంటుంది? ఇది ఫ్యాక్ట్. ఎప్పుడైతే తల్లికి దూరం చేశారో, చెల్లిని దూరం పెట్టారో, దాని తర్వాత వాళ్ళ పతనం 11 స్థానాలకు వచ్చిందో, ఆఖరికి సొంత బాబాయిని కూడా ఏ రకంగా చర్యలు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు చూసిన తర్వాత అసలు ఈయన ఓట్లు వేయటం దండగా, ఈ పార్టీకి గెలిపించడం దండగా అని ప్రజలు అనుకున్నారు కాబట్టే, మాకు వద్దు ఈ గవర్నెన్స్ అనుకున్నారు కాబట్టే 11 స్థానాల్లో కూర్చోబెట్టిన తర్వాత పాఠాలు నేర్చుకోకుండా చాగంటి వారి కాళ్ళకి దండం పెట్టి, సార్ మీరు చెప్పిన విలువలు ఈ విద్యా సంస్థలు మాకు లేక ఇలా కూర్చున్నాం ఇంతకాలం, నోరు మూసుకొని మీరు చెప్పినంత నేర్చుకుంటాం, స్వామి క్షమించండి, పరివర్తన మా నుంచి మొదలవుతుంది ఈరోజు అని ఆచరించక ఏంటి రోగం? ఎక్కడి నుంచి వస్తుంది దిక్కుమాలిన సంస్కృతి? కూర్చుని ఆయనే ట్రోల్ చేస్తారా? బుద్ధి రాదా? ఇంకా ట్రోలర్స్కి బుద్ధి రాదా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ట్రోలా? మీ పేరెత్తారా? ఎక్కడైనా పేరెత్తాడా?
పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిందా? వైఎస్ విజయమ్మ పేరు వచ్చిందా? షర్మిలా రెడ్డి గారి పేరు వచ్చిందా? ఎక్కడా పేరు అన్నప్పుడు మీకెందుకు గుమ్మడికాయలు దొంగల్లాగా? అంటే మీరు దొంగలని ఈ రోజు ఇన్ని పుచ్చుకొని ఇన్ని మాటలంటుంటే మీ దాంట్లో కల్తీ జరిగినట్టేగా, కుటుంబ వ్యవస్థకు మీరు విలువ ఇవ్వనట్టేగా, తల్లికి చెల్లికి మర్యాద ఇవ్వనట్టేగా. మరి ట్రోలర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఇలా చేస్తూ ఉంటారు కిందని. ఇది నేను నమ్ముతున్నాను ఈ విషయంలో. ఇది నమ్ముకునే నేను ముందుకెళ్తున్నాను ఈరోజు నేను చేసే డిస్కషన్లో. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కింద మంది చేస్తారు. పంది నక్క స్టోరీలో మీకు ప్రాబ్లం ఏంటా? ఎవరిని పంది ఎవరిని నక్క అనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఈరోజు చాగంటి వారు అనుకున్న మాటల్ని ఇంత ట్రోల్ చేస్తున్న నీళ్లు ఈ సంవత్సరం జనవరిలో చాగంటి వారిని వెనకేసుకొచ్చింది కూడా ఈ బ్యాచే. అమ్మో చాగంటి వారికి ఎంత అవమానం జరిగిపోయింది. అమ్మో చాగంటి వారి ప్రవచనాలు ఆపేశారు తిరుమలలో. అమ్మో చాగంటి వారిని విఐపి దర్శనంలో తీసుకెళ్ళలేదు. అమ్మో చాగంటి వారికి బయోమెట్రిక్ తీసుకోలేదు అన్నది మీరేగా. ఆ రోజు భుజాన్ని వేసుకున్న చాగంటి గారి విలువ తెలిసిన మీరు ఈరోజు పంది నక్క అని ఎవరి గురించి అన్నారో తెలియని కథకులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ పాత్రలు మావే అనుకుని ట్రోల్ చేస్తారా? అర్థం ఉందా అసలు? అసలు మనం ట్రోల్ చేసే ముందు మన వ్యవస్థ ఎంత కోల్తుందని ఆలోచించారా? పార్టీ ఎంత కోల్తుందని ఆలోచించారా? ఇలాంటి ట్రోల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అవును కదయ్యా మానిపోయిన పుండిని గిల్లి లేపుతుంది మీరు. అవును కదా నిజంగానే. ఎక్కడ విజయమ్మ, ఎక్కడ షర్మిలమ్మ అడగరా? పేరు కూడా గుర్తురాదండి. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ బ్యాడ్ నేమ్స్. అతని పేరేంటి? రవీందర్ రెడ్డి, పిఏ, భారతిరెడ్డి గారి పిఏ. రవీందర్ రెడ్డి కూర్చుని అవుట్ పైన పోస్టులు పెడితే ఇదా విలువలు? ఇదా విలువలు? ఈ విలువల్ని నువ్వు కాపాడడానికి ఈరోజు ట్రోల్ కంటెంట్ ఎత్తుకుంటావా? సిగ్గుసరం ఉండక్కర్లా. అది కూడా ఎవరిని? చాగంటి వారిని. ఎవరిని మనం ఆదరిస్తామో తెలుసా? గంజాయి సప్లై చేసేవాళ్ళని. హీరో. దాదాగిరి చేసిన ఎమ్మెల్యేలు హీరో, ఫెంటాస్టిక్ హీరో. బూతులు చెప్పేవాళ్ళు. అబ్బాయి ఈడు మావాడు, మేము ఎవరికి ఏమో ఆణిముచ్చండి. స్కాములు చేసేవాడు మా నేత అని పెట్టుకుని హ్యాపీగా పైకి తీసుకెళ్ళిపోయే పథకాల కింద రాస్తూ ఉంటారు పారాగ్రాఫ్లు. ఇలాంటి వాళ్ళు స్కాములు, ఎర్రచందనం దోచివేతలు, గవర్నమెంట్ భూములు కబ్జా చేసేవాళ్ళు. అబ్బో ఇంతకంటే పెద్ద ఎవరు లేరు. దోచిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, కల్తీ సారా పోసేవాళ్ళు హీరోలు. వీళ్ళ హీరోలు సిగ్గుండక్కర్లా ఇలాంటి ట్రోల్స్ చేసే ముందు? కొంచెం అన్నా మనకి విచక్షణ జ్ఞానం అనేది ఎప్పుడన్నా ఎక్కడన్నా మారాలి. మనిషి అనేవాళ్ళు మారకుండా లేదు. ఈయన చెప్పింది చాగంటి గారు అన్న మాట ఏంటి? తల్లికి చెప్పలేని పని ఏది నువ్వు చేయకూడదు. తప్పేముంది దాంట్లో? ఇంట్లో నువ్వు కన్న తల్లికే నువ్వు ఏ పని చేస్తున్నావో చెప్పలేకుండా కూర్చున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకోటి లేడు. భూమి మీద నువ్వు ఎందుకున్నావో ఎవరికి అర్థం కాదు. తల్లి నేను సమర్థించుకోవాలి, తల్లి దగ్గరే ఒక మెప్పు పొందలేని నీచుడివి నువ్వు భూమి మీద ఎందుకు? ఇది నాకున్న వొకాబులరీ నేను చెప్తున్నాను. ఆయన చెప్పలేదండి పాపం. ఆయన ఏమన్నారు? తల్లికి చెప్పలేని పని ఏది నువ్వు చేయకూడదు. దీన్ని ఎవరన్నట్టు? మీరెందుకు ట్రోల్ చేసుకుంటున్నారు? దీనివల్ల ఏమైంది తెలుసా? వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత గొప్ప మేధావులు అంటే, ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, పార్టీ అనట్లేదండి, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, వైసీపీ పేరు పెట్టుకుని ట్రోల్ చేసే వాళ్ళందరూ, చాగంటి గారిని ట్రోల్ చేసే వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు షర్మిలా రెడ్డిని బయట పంపించారు? అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు షర్మిలా రెడ్డికి ఇవ్వకూడదా? ఒకే కుటుంబం నుంచి ఎంతమంది ఉంటే బాగోదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఒకే కుటుంబం నుంచి అవినాష్ రెడ్డికి ఎలా ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డికి పోస్టింగ్ ఎలా ఇచ్చారు? బాబాయికి ఇవ్వచ్చు, ఇంకో మేనమ కొడుకు ఇవ్వచ్చు, సొంత చెల్లికి ఇవ్వకూడదా? పాదాలు బల్బం కట్టుకుని తిరిగి తన పార్టీ కోసం నిలబడిన ఒక మహిళకి ఇవ్వకూడదా? ఎక్కడ ఎదుగుతుందో అని భయం కాదా? మేము అడుగుతున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ గారిని పార్టీ ప్రెసిడెంట్కి ఎందుకు తీస్తారు? అవును, రిజైన్ చేస్తుంటే మీరు అందరు చప్పట్లు కొడతారండి అక్కడ కూర్చుని. బాధపడాలి, ఏడాలి, కాళ్ళ మీద పడాలి, అమ్మ నువ్వు తప్ప ఇంకో దిక్కులేదనాలి. ఏమైనాయి? ఈరోజు ట్రోల్స్ నుంచి నేను నేర్చుకున్న పరివారసారం ఇది. అండ్ వీళ్ళు ఒకప్పుడు చాగంటి గారిని జనవరిలో ఆయన ప్రవచనాలు అక్కడ ఉంటే అవి క్యాన్సిల్ చేస్తే చాగంటి గారికి ఎక్కడ లేని అవమానం. అసలు ఏం జరిగిందో మనకు ఐడియా ఉందా? వైకుంఠ ద్వారం దర్శనం అప్పుడు రద్దీ ఎక్కువై చాలా మంది చనిపోవటంతో ఆ దుర్ఘటన తర్వాత ఇప్పుడు వద్దండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ మన ప్రవచనాలు బాగోవు, మనం ఒక పని చేద్దాం, దీన్ని నెక్స్ట్ డేట్లో ఫిక్స్ చేద్దాం అని జరిగిన ఒక సింపుల్ అండ్ నార్మల్ అడ్జస్ట్మెంట్. దానికి చాగంటి గారికి అవమానం జరిగిపోయింది. మరి ఈరోజు చాగంటి గారికి మీరు చేసే అవమానం, ఆయన మాట్లాడి చేసే ట్రోల్స్
నేను ఒక చిన్న క్లిప్పింగ్ ప్లే చేస్తానండి. అదిన తర్వాత ఎవరు పంది ఎవరు నక్క నాకైతే తెలియదు, మీరే అర్థం చేసుకోండి. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరే నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క 2 ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా. ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. చూశారు కదండి, చాగంటి వారు చాలా క్లియర్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు రాసిన వ్యాసం తల్లి గురించి, తండ్రి గురించి రాస్తూ ఆయన దాంట్లో కష్టపడాలి వాళ్ళ మదర్ చెప్పిన ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మదర్ ఆయనకి చెప్పిన కథ. ఒక పంది, ఒక నక్క. పంది మొత్తం కష్టపడి వచ్చి ఒంటి నిండా అంటిన బురదను కడుక్కుని సవ్యంగా ఇంటి లోపలికి వస్తే, నక్క మాత్రం బురదలో డొల్లి అదే బురదతో లోపలికి వస్తే, ఇంటి యజమాని మాత్రం పందేం పని చేయలేదు, నక్కే పని చేసింది, బురద ఉంది కాబట్టి పందికి నీళ్లు పోసి నక్కకి భోజనం పెట్టేవాడు. ఎంతో కాలం నిజం దాగదు కదా, నిజం ఏదోచైనా బయటకు రావాల్సిందే. వచ్చినప్పుడు నక్కని తరిమేసి పందిని ఇంటలుడుగా చేసుకున్నారు. సో కష్టపడితే ఏదో ఒక రోజు మనకి గెలుపు అనేది సాధ్యమవుతుంది, మంచి అనేది మన చేరువవుతుంది అనేది ఈ కథ సారాంశం. ఇది ఒక నార్మల్ కథ. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ ఆయనకు చెప్పింది. సింపుల్ కథ. దీంట్లో పందెవరు నక్కెవరు అని అనేసుకుంటే బాగోదు కదా. అంత అవమానించలేదు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డిని. మీకు మీరు ఎందుకు అవమానించుకుంటున్నారు ఈ పేర్లు చెప్పుకుని? ఇది ఒక తల్లి తన కొడుకు చెప్పుకున్న కథ. దాంట్లో సారాంశం, నాన్న నువ్వు కష్టపడాలని. ఆ సారాంశం తీసుకుని ముందుకెళ్లాల్సింది పోయి మీరు కూర్చుని పంది నక్క ట్రోల్స్, చాగంటి గారి మీద ట్రోల్స్, తల్లి తండ్రి సిస్టర్ గురించి ఉన్న మాటల మీద ట్రోల్స్, మనకేం లేవంటే మేమే గుజాలు దొంగని, మేమే గుమ్మడికాయలు దొంగని భుజాలు తడుక్కుంటూ తిరిగి ఆఖరికి చాగంటి వారిని కూడా వదలకుండా ఈరోజు ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక పైశాచికత్వం. సింపుల్గా ఒక మాట చెప్తున్నాను, వింటే వినండి, పోతే పొండి. చెరువు మీద అడిగి నీకే నష్టం. ఇప్పుడన్నా టైం ఉంది. ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారు, జ్ఞానం ఇస్తున్నారు, తీసుకుని మారితే మారండి, లేకపోతే లేదు. లేకపోతే రజనీకాంత్ ఇష్యూ గుర్తుంది కదా మనకి. ఎన్టీ రామారావు గారు ఈవెంట్ అప్పుడు రజనీకాంత్ గారు వచ్చి రామారావు గారితో ఆయనకున్న ఫ్రెండ్షిప్ అవనండి, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫ్రెండ్షిప్ అవనండి, హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎలా జరిగిందన్న విషయం పైన ఆయన ఆ రోజు ప్రస్తావిస్తే పుంకాలుగా ఆయన పైన మాటలు, ఆర్టికల్స్ వేసి ఆయన వ్యతిరేకిస్తే తమిళనాడు అంతా ఎదురు తిరిగి అర్థమైందా రాజా అన్న సిచ్యువేషన్ అయింది. ఈరోజు ఒక మంచి మనిషి విలువలు నేర్పించడానికి వస్తున్నారు, ఈయన పైన ట్రోల్స్ చేస్తే రాజా ఎవరికి చెప్తానో, నేను ఎవరి గురించి మెన్షన్ చేయట్లేదు ఇక్కడ, క్లియర్గా అంటాను, దిక్కు దివాణా లేకుండా పోతారు. వీలైతే పాదాలకు దండం పెట్టి తల్లికి ఎలా మర్యాద ఇవ్వాలి, తండ్రికి ఎలా మర్యాద ఇవ్వాలన్న విషయం నేర్పించుకోండి. చేత కాకపోతే ఓ మూల కూర్చుని ఏడవండి. ఇదే మా సంస్కారం అని. మీరందరూ కూడా ఈరోజు చాగంటి వారి పైన వస్తున్న ట్రోల్స్ని ఎలా చూస్తారు, దీన్ని ఎలా ఖండించాలనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.